పుట్టిందంటే దమక్ ఖరాబ్ అయిపోయింది, అట్లా ఖరాబ్ అయిపోయింది. ఇది ఇగో ఈ డెక్ష మొక్క ఉంది, చేసింది నేను కాదు, నాకు తెలియదు. మేము పోయినాం, తీసుకున్నాం, వచ్చినాం, ఫ్రిడ్జ్లో పెట్టినాం. ఇగో ఇది నాకు తెలియదు, నాకు కూడా తెలియదు. ఇది చెప్పింది నాన్న, నేను కేక్ కాడికి పోయి గొడవ పెట్టుకొని వచ్చినాం, పెద్ద గొడవ పెట్టుకొని వచ్చినాం, కేక్ తెలియదు అని చెప్పింది. దానికైనా చాలా అంటే చాలా మెంటల్ లేపేసి డిస్టర్బ్ చేసేసింది. చిరాకు అంటే చిరాకు వచ్చేసింది, అసలు మూడ్ అవుట్ అయిపోయింది. ఈరోజు మేము కేక్ షాప్కి వెళ్ళి అంతే చేస్తాం. ఒక సైడ్ గణేష్ ఈరోజు గణేష్ ఈరోజు నిమజ్జనం తీసుకెళ్తున్నాం మా దగ్గర. ఇది ఒకటి అక్కడ పోయినాం. మేము మధ్యాహ్నం ఆర్డర్ ఇచ్చేసినాము, మధ్యాహ్నం ఆర్డర్ ఇచ్చి రెడీ అయిపోయింది, అంత అయిపోయింది. మా ఆయన ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉంటే ఏంటంటే మేము ఏదో నాకు తెలియదు, ఈ ఇంట్లో నాకు అస్సలు తెలీదు. ఈ అమ్మాయి చేసిన దానికి పెంట అయిపోయింది మొత్తం. దీన్ని ప్రాంక్ అంటూ పెంట చేసి అసలు ఇక అనరు, చేతులుంటే పగల కొట్టడం ఒకటే తక్కువ. ఎవరు ఒకరు మర్డర్ అయిపోయేంత సిచ్యువేషన్ కాడికి వచ్చింది. నువ్వు ఎందుకు పోయినావు షాప్కి, ఎందుకు గొడవ పెట్టుకొని వచ్చినావు అని. అర్థమైందా? అంటే ప్రాంకులు అది ఫ్రాంక్ అనరు, పిచ్చి అంటారు. ఈ పిల్ల వల్ల నాకు పడ్డాయి, చాలా తిట్లు పడ్డాయి. మేము మూసుకొని కూర్చుంది, ఏమేరుగా నెడ్డామలాగా కూర్చొని వచ్చి ఏం చేస్తుంది తెలుసా, కేక్ కట్ చేద్దామా, 12 అయిపోయింది, కేక్ కట్ చేద్దామా అని అడుగుతాను. ఏం చేస్తామంటే గబ్బు ముఖంది. సో అట్లా ఉంటాయండి, ఏం అట్లుంటాయండి బాబాయ్. ఈ ఫ్రాంకులు చేసేటోళ్ళు ఎట్లా చేస్తారో నాకు తెలియదు, కానీ అందుకే ఏది చేసినా ఇంట్లో చెప్పుకోవడం కాదు. నాకేంటంటే నాకు ఈ అబద్ధాలు అలాంటే సత్యంత భయము. నేను అబద్ధాలు ఆడలేను, తొందరగా అబద్ధాలు అన్న దొరికిపోతా. ఇది చెప్పిన సంగతి నాకు తెలీదు. అంటే నేను మా నాన్న షాప్ అయినప్పుడు చెప్పిన తర్వాత ఆయన మొత్తం ఆగమాగం అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి నేను చెప్పిన మమ్మీ అని చెప్తాను. ఎట్లా నవ్వుతాను చూడు, సాడిస్ట్ది. పెంట చేసి కూర్చుంది, పెంట మొక్కంది. దీనివల్ల మాకంత గొడవ అయింది. ఎట్లా అంటే ఏదంటారు చూడు, చావంచుల్లాక పోయి బయటకు వచ్చినట్టుంది, అట్లా నవ్వుతాను. ఇప్పుడు ఆయన తిన్నది ఇంత, ఆ కేక్ మీద ఉంటుంది చూడ పానం అంతా, ప్రాస బాగుంది. ఆయన తిన్నది ఇంత, కేక్ మీద ఉన్నది దీని పానం అంతా. అదే వస్తున్నాడు, మీ నాన్న వస్తున్నాడు. ఎందుకు వచ్చింది, మీరు ఏదో చేస్తున్నారు అంటాడు మళ్ళీ. అన్నేమో కానీ మా ఆయనతో ఫ్రాంకులు జోకులు చేస్తే అది ప్రాణహాని అని ఈరోజు ప్రాణహాని అని ఈరోజు అర్థమైపోయింది. పానం మీద ఇక అయిపోయింది. హోప్ లేకపోతే